నమస్కారం బన్నివాస్ గారు. నమస్కారం మూర్తి గారు. మీరు పిలిస్తే మాకు మరి ఆనందం. అయ్యా ఏం లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇంకో 4 రోజుల్లో మీ బర్త్డే రాబోతుంది. తర్వాత మీరు దొరకరు మాకు. మీరు పాలకొల్లో ఉంటారో, ఇక్కడ ఉంటారో, బొంబాయిలో ఉంటారో. మీరు పిలిస్తే ఎక్కడున్నా సరే పలుకుతాం. అలా కాదు 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 ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఫ్లైట్ టేకప్ అవుతుంది అంటారు, ఒకసారి బొంబాయిలో ఉన్నారంటారు. కరెక్ట్గా టైం చూసుకుంటారు మీరు. పైగా ఇప్పుడు అట్లీ సినిమాతోటి మీరు పూర్తిగా బొంబాయి భాష అయిపోతారు. నేర్చుకుంటున్నానండి అక్కడ. ఏం నేర్చుకుంటున్నారు? ప్రొడక్షన్ సార్. మీరు ప్రొడక్షన్ నేర్చుకోండి సార్. లేదు, ఎవ్రీ సినిమాకి ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి సినిమా చేయాలి, చేస్తే నెక్స్ట్ 10 yearsకి అప్డేట్ అవుతాం. అది సరే. ఎనీహో అడ్వాన్స్ గ్రీటింగ్స్ సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు. సేమ్ టైం ఇంకోసారి గ్రీటింగ్స్, ఎందుకంటే బీవీ వర్క్స్ సడన్ షాక్ అది. లేదండి, అది ఎప్పటి నుంచో ఉంది డిస్కషన్ మాకు అరవింద్ గారికి. అంటే ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే కనుక చాలామంది ఇప్పుడు నా ద్వారా వచ్చి డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దే వాంట్ మీ టు ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అది ప్రజెంటర్ గానో లేదంటే ఒక గుడ్ విల్ ఉంటుంది కదా, తీసుకొచ్చాననే ఒక గుడ్ విల్ ఉంటుంది కదా. దానికి ఏంటంటే ప్రతి పట్టు నేను అరవింద్ గారిని ఆబ్లిగేట్ చేయలేను. అందుకని చెప్పి బీవీ వర్క్స్ అని చెప్పి పెట్టి ఎవరైతే నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ కానీ వీఆర్ వెళ్తున్నామో వాళ్ళతో పాటు పార్ట్ అవ్వడానికి అది పెట్టాను. GA2 కానీ GA కానీ ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీ అండ్ అరవింద్ గారి కాంబినేషన్. అది మీ ఇద్దరు ఎప్పుడు చేసినా కూడా అది గీతార్ట్స్ ఆర్ GA2 అది 100%. అండ్ రెండోది ఏంటంటే గీతార్ట్స్ ఇస్ నా మాతృ సంస్థ. అందుకని ఎప్పుడూ కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ బీవీ వర్క్స్ కానీ మోర్ దెన్ ఎనీథింగ్ కానీ గీతార్ట్సే. ఏదైనా బయట నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి లేదంటే బయట నాకు ఏదైనా ఒక ఆబ్లిగేషన్ ఉందన్నప్పుడు దెన్ బీవీ వర్క్స్ అనేది ట్యాగ్ చేయడానికి. కానీ అందుకని కొంచెం క్లియర్ సపరేషన్ ఇవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్కి ఉపయోగపడడానికి పెట్టింది అది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్లే కదా నేను ఇక్కడ ఉన్నా. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఎంత చెప్పినా అరవింద్ గారు ఇన్నాళ్ళు ఎంతోమందిని ఇక్కడ ప్రొడ్యూసర్లు చేశారు. మిమ్మల్ని కావచ్చు, ఎస్కేన్ కావచ్చు, ధీరజ్ మొగిలినేని కావచ్చు, వంశీనందిపాడు, ఇలా ఎంతోమందికి ఆయన బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేసి బ్యానర్ వేసి ఫండింగ్ చేసి ఆయన ప్రాజెక్ట్ని అంతా దగ్గరుండి మెటీరియల్ చేయించి చేశారు. సో ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్ని మీరు తీసుకున్నారేమో నేను అనిపిస్తాను. అండి ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు ఆయన జనరేషన్లో మా అందరినీ తయారు చేశారు. అవును, మీరు అలాగే ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్లో కొంతమంది యంగ్స్టర్స్ని తయారు చేయాలని చెప్పి. అందులో ఒక బన్నీవాస్ ఎవరో ఒకరు ఉంటారు, తగులుతారు 100%. ఎందుకు తగలరు? అది అందులో ఒక బన్నీవాస్ తయారవుతారు ఖచ్చితంగా. ఒకరు కాదు 10 మంది తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అది ఒక బన్నీవాస్ని భరించడం కష్టం అంటే లేదండి, నెక్స్ట్ జనరేషన్కి ఒక 10 మందిని తయారు చేయాలి. కానీ అసలు ఎప్పుడు రిజిస్టర్ చేయించారు ఈ బన్నీవాస్ వర్క్స్? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే జీకే ప్రొడక్షన్స్ అనేది ఎప్పుడు కూడా నా ఫైనాన్షియల్ కంపెనీ అది. అంటే లైక్ ఇప్పుడు నాకు గీతార్స్లో కానీ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు ద జీకే ప్రొడక్షన్ అండ్ సొల్యూషన్స్ కానీ దానికి వెళ్తుంది. జీకే అంటే ఏంటి? జీకే నా వైఫ్ పేరు అది. సో దానికి వెళ్తుంది ఎప్పుడు కూడా. అయితే ఏంటంటే బీవీ అనేది ఇప్పుడు నేను ఇన్ని రోజులు బన్నివాస్ అనేది నేను ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. రికగ్నైజేషన్ ఎప్పుడు నా పేరు నుంచి ఉంటుంది కాబట్టి అందుకని బీవీ వర్క్స్ అని పెట్టాను. బట్ ఫైనాన్షియల్గా చూస్తే అది ఎప్పుడు 4 years నుంచి రిజిస్టర్డ్, 4 years కూడా 6 years నుంచి రిజిస్టర్డ్. ఏదండి ఇది దిస్ ఈస్ ద లోగో అన్నమాట అండి. కానీ చాలామంది రైటర్లకి, డైరెక్టర్లకి, యాక్టర్లకి వాళ్ళ ఫస్ట్ సినిమా అనేది ఒక ప్రిఫిక్స్ అయిపోతుంది. సినిమాలు సీతారామ శాస్త్రి గారి నుంచి సత్యం రాజేష్ దాకా ఎవరైనా కూడా. బట్ ప్రొడ్యూసర్కి అలా అవడం ఇదే. ప్రొడ్యూసర్కి బన్నీ పేరు మీకు యాడ్ అయ్యి అవనస్ మీ ఒకళ్ళే. అంటే మరి ఒక రకంగా బ్లెస్సింగ్ కూడా కదా. మరి ఈ బన్నీ వాస్ వర్క్స్ అనే విషయం ఆయన చెప్పారా? హీ నోస్ బన్నీ గారికి. హీ నోస్. అంటే నేను అసలు ఫస్ట్లో బ్యాచ్ బి అనుకునేవాళ్ళం. నేను ఎస్కే అని కలిపి అది రిజిస్టర్ కూడా చేసాం, బ్యాచ్ బి అని. దాని తర్వాత మళ్ళీ అది ఎదరికెళ్ళలేదు. అందుకని అప్పటి నుంచి నాకు ఆ కోరుకుండేది. అందుకని ఇప్పుడు బన్నీవాస్ వర్క్స్ అనేది తనకి చేసినట్టు ఉంటుంది. అందుకే లోగో కూడా ఒక చిన్న మన ర్యాబిట్ ఉంటుంది కదా, ర్యాబిట్ని జనరల్లీ బన్నీ అంటారు కదా, ఆ లోగో కూడా దాని నుంచి చిన్నది వేద్దాం అని చెప్పి యానిమేషన్. నేను బన్నీవాస్ వర్క్స్ అన్నది అదొకటి కట్ చేసి సరే ఎందుకే కాదండి, మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా మీ బన్నీవాస్ వర్క్స్ అనేది బయటకు వచ్చేసరికి రకరకాల కథనాలు బయటకు వచ్చేసాయి.
మీకు గీతాలో పసకటం లేదనో లేకపోతే ఇదనో. కానీ మీరు చూస్తే బన్నివాస్ గారు గీతా ఆఫీస్లోనే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ అయితే గీతా ఆఫీస్లోనే ఇస్తున్నారు. మీరు ఇంత నా రూమ్లోనే కూర్చున్నారు. రూమ్ కూడా ఈ మధ్యలో 1 month క్రితమే మొత్తం అప్గ్రేడ్ చేశారు రూమ్ అంతా. చూశాను, బాగుంది. అసలు అది లేదండి, అది బయట ఊహాగానలే కానీ. బట్ ఇంటర్నల్లీ అవర్ బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఎస్పెషల్లీ మీ అండ్ అరవింద్ గారు ఈజ్ లైక్, మేము ఎవ్రీడే ఆయనతో నేను 2-3 తిట్లు తినందే నాకు ఆ డే గడవదు. రెండోది అంటే ఆ ఎనర్జీ కూడా రాదు. ఆయన ఎప్పుడు నేను ఏదోటి అంటానో ఆయన 2 తిడతారు, అది తిట్టితే ఓకే అని చెప్పి అక్కడి నుంచే మనకు కూడా ఒక ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అదే నాకు అందం కూడా రోజులోని. అది కాదనగా అంటే ఏ కంపెనీలోనా సరే గీతాన్ని పక్కన పెట్టండి, నేను పనిచేసిన కంపెనీ కావచ్చు, మీరు పనిచేసిన కంపెనీ కావచ్చు, ఇంకొకరు పనిచేసిన కంపెనీ కావచ్చు, కంపెనీ ఓనరు ఒక మనిషిని చేరదీస్తారు అవసరం కాబట్టి, దాన్ని ఒక స్టేజ్కి వెళ్ళేదాకా. బట్ కంపెనీ మనుషులు, సొంత మనుషులు వచ్చేసరికి అది చాలా పెద్ద సంస్థలో జరిగింది. మన ఇక్కడ పేర్లు చెప్పుకుంటే బాగుండదు కానీ ఒక పెద్ద సంస్థలో సన్ టేక్ ఓవర్ చేసేసరికి అంతవరకు ఉన్న ఆయన తాలూకా మనుషుల్ని అందరినీ టార్చర్ చేశారు. ఒక 20-30-40 మందిని టార్చర్ చేశారు. ఇలాంటి ఒక చిన్న తేడా అనేది ఎప్పుడు కూడా ప్రతి కంపెనీలో ఉంటుంది. ఇక్కడ గీతాలో ఏమైనా ఉంటుంది? ఇక్కడ గీతాలో అస్సలు, ఎందుకంటే నిజంగా ఈ విషయంలో అరవింద్ గారు నేను క్రెడిట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు నిజంగా నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయట్లేదు. ఆయన దగ్గర ఆయన చుట్టాలు కానీ ఆయన రిలేటివ్స్ కానీ లేదా బోల్ మంది ఉన్నారు. బట్ హీఈస్ ఆల్వేస్ వే ద టాలెంట్ ఈస్, హీ ట్రావెల్స్ దేర్. అండ్ రెండోది ఒక మనిషి దగ్గర ఫామ్ అవుతుంది లేదా ఒక మనిషి దగ్గర లేదా ఆయనకి అన్కంఫర్ట్ లేనప్పుడు ద ఎగ్జిట్ ఆర్ ద రిలేషన్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఇన్ దట్. మీకు అరవింద్ గారితో పార్ట్నర్షిప్ చేసిన ఎవరు కూడా అన్సాటిస్ఫైడ్గా బయటికి వెళ్ళరు. ఈవెన్ ఈయన ₹1 కావాలితే ఈయన లాస్ తీసుకుంటాడు కానీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా చాలా సాటిస్ఫైడ్గానే బయటికి పంపిస్తాడు. దట్స్ వై హిజ్ పార్ట్నర్షిప్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. అట్లాగే ఏంటంటే ఈ కంపెనీలో అంటే ఆయన ఒకరోజు ఎప్పుడైతే 2011లో నన్ను పిలిచి ఓకే ఇక్కడి నుంచి నువ్వు ఎదరికి తీసుకెళ్తున్నావు అని చెప్పి ఆయన అన్నారు, దట్ డే ఇట్ సెల్ఫ్ ఈజ్ డిసైడెడ్. నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది అండ్ ఐఎమ్ గోయింగ్, నేను వేరే వ్యాపారాల్లోకి దీన్ని స్ప్రెడ్ అవుతున్నాను కాబట్టి అన్న రోజున ఆయన నాకు చాలా క్లారిటీగా చెప్పాడు, దిస్ ఈజ్ 15 years ఆఫ్ యువర్ జర్నీ. 11లో స్టార్ట్ చేశారా? ఏమండి 2011లో 14 years. ఆయన అప్పుడు నాకు 15 years అన్నట్టు. ఆయన 15 years, నువ్వు 15 yearsలో మినిమం 20 సినిమాలు 20 సినిమాలు తీయాలి. ఏం తీశారు? నేను 26-27 తీసాను. ఎక్కువ తీశాను. 20 సినిమాలు తీయాలి. బట్ 15 yearsలో నీ వెనకాల మినిమం ఒక 5గురిని తయారు చేయాలి నువ్వు అన్నారు. ఆయన ఇది 2011 జూన్లో చెప్పిన మాట, కరెక్ట్గా 14 years అవుతుంది. అప్పుడే GA2 అనేది కూడా స్టార్ట్ అయింది అక్కడి నుంచే. ఇప్పుడు ఈ 14 yearsలో 26 సినిమాలుతో లెక్క వేసుకుంటే బ్యాలెన్స్ షీట్ ఆయనకి ప్లస్లో చేసి ఇచ్చారా? 100% ప్లస్లో ఉంది. హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ మోర్ హ్యాపీ. అక్కడ అంటే కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. ఓవరాల్గా ఇట్స్ GA2 ఈజ్ వెరీ ప్లస్ కంపెనీ. అండ్ ఆయన మోర్ దెన్ డబ్బులు అన్నిట్లు, ఇప్పుడు ఆయనకి కావాల్సిన డబ్బులు ఏమవుతాయి కొత్తగా, అన్నింటి కన్నా కూడా హ్యాపీ ఏంటంటే సో మెనీ యంగ్స్టర్స్, ఇప్పుడు ఎస్కేన్ కానీ ఇందాక మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క సంస్థ, వాళ్ళ రిలేషన్స్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇంతమంది ప్రొడ్యూసింగ్ చేసిన సంస్థ అయితే మాత్రం 100% అది గీతా ఆర్ట్స్. దట్టు అరవింద్ గారు నేనున్న ఈ ఎరాలో జరగడం అనేది వీఆర్ సో హ్యాపీ. సరే, ఇది బోర్ కొట్టే సబ్జెక్ట్ కానీ అసలు ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ అయిపోతున్నారు మీరు? సార్ మై ఆల్వేస్ ప్రైమ్ ఈజ్ GA2 అండ్ గీతా ఆర్ట్స్ అండ్ GA2 ఈజ్ ద ప్రైమ్. ఇప్పుడు నేను ఏదన్నా సపోజ్ ఒక చిన్న సినిమా చూశాను, కొన్ని ఏంటంటే స్టాండర్డ్ మన గీతా ఆర్ట్స్కి GA2కి స్టాండర్డ్ ఉండదు క్వాలిటీలో, బట్ కాన్సెప్ట్స్ బాగుంటాయి, చాలా చిన్న కాన్సెప్ట్స్ బాగుంటాయి. అట్లాంటివి ఏంటంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి, దానికి ఎక్కడి వరకు ప్రమోషన్ చేయాలి అక్కడి వరకు ప్రమోషన్ చేయాలి. అట్లాంటివన్నీ కూడా నేను BV వర్క్స్ నుంచి అడాప్ట్ చేద్దామని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది న్యూ కామర్స్ ఉంటారు, చాలామంది వస్తారు. ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా ఒక సిస్టమ్ తయారు చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా వైపు నుంచి ఒక 4 ఆల్రెడీ మధు అనే వీళ్ళందరినీ కూడా పెట్టుకున్నాను, మధు గారిని వీళ్ళందరినీ పెట్టుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ దీంట్లో వాళ్ళు ఇనేడెట్లు, సో ఫిల్టరైజేషన్ కూడా ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటున్నాం.
సో ఎందుకంటే ఇప్పుడు వచ్చే కథలని నేను వినాలంటే నా బుర్ర అయిపోతుంది. రోజుకి ఒక కథ మించి వినలేము ఇప్పుడు కూడా. ఇంపాసిబుల్ ఒక కథ మించి వినటం అనేది రోజుకి. ఎవరు వినలేరు, నేనే కాదు. సో అట్లా కాకుండా రోజుకి అట్లీస్ట్ ఒక 3-4 కథలు వినడానికి ఐఎమ్ ప్రిపేరింగ్ వన్ బ్యాచ్. పైగా మంచి కథ అయితే పర్వాలేదు, వినేసిన తర్వాత మనం చాలా ఎనర్జీగా ఉంటాం. అసలు కొన్ని కథలు చెప్పలేము, మధ్యలో పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కానీ అసలు ఇండస్ట్రీలో ప్రతి చోట నాకు వినిపించేది ఈ క్వశ్చన్ అండి. అందరూ పాపం చాలామంది యంగ్స్టర్స్ సరే వాళ్ళ దగ్గర గొప్ప కథ ఉందా, మామూలు వాళ్ళు ఏదో నమ్ముతున్నారా అంతే, సరే ఎలా చెప్పాలి సార్ కథ అంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి నన్ను వినమంటే నేను చెప్తాను నేను వినండి కథలు. ఎందుకు కథలు విన్నానంటే విన్న తర్వాత రేపు పొద్దున్న ఆ కథ ఇంకో దగ్గర ఎక్కడైనా సపోజ్ బై మిస్టేక్ ప్రొడక్షన్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు నన్ను అనుమానం పడే ఛాన్స్ ఉంది. అరే మూర్తి గారు కథ చెప్పాము, ఆ కథ అక్కడికి వెళ్ళింది ఏంటి అని. అసలు అది బిగ్గెస్ట్ నరకం మీరు చెప్పింది. నేను అందుకని నేను కథ ఒక్కోసారి క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ సేమ్ ప్యారలల్ థాట్స్ ఉంటాయి. నేను అందుకని ఎంత డిజిటల్ రిజెక్ట్ చేస్తానంటే నేను కథలు విన్నని చెప్తానండి. నేను చాలా క్లియర్గా ఏం చెప్తానంటే నా దగ్గర అట్లాంటి కథ ఏదైనా డెవలప్ అవుతుంటే ఇమ్మీడియట్లీ స్పాట్లో ఆపి, బాబు ఇది ఇక్కడ నా దాంట్లో ఆల్రెడీ డెవలప్ అవుతుంది, సో ఇది ఎక్కడితో ఆపేద్దాం. అది మీకు మరీ కష్టం, నాకు చాలా కష్టం అది. నేను అందుకే అక్కడితో ఆపేస్తాను ఆ సబ్జెక్ట్. ఏదో వాళ్ళు కథ చెప్పాను, నా కథ చెప్పేసి వస్తే నా కథ కొట్టేసి వాళ్ళు సినిమా తీసి 100%. అందుకని నేను చాలా క్లియర్గా అక్కడే చెప్పేస్తాను, ఇది ఆల్రెడీ నేను జరుగుతుందమ్మా, ఇంక ఈ కథ ఇక్కడ నుంచి చెప్పొద్దు నాకు అని. అవి చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయ్యి. బట్ కానీ అందరికీ కథ పాపం ఒక విండో అయితే కావాలి. వాళ్ళ కథ కానీ వాళ్ళ సబ్జెక్ట్ కానీ పాయింట్ కానీ చెప్పడానికి ఒక విండో కావాలి. ఓ పాటలు రాసేవాళ్ళు కావచ్చు, కథలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, ఎంతోమంది కొత్త క్రియేటివిటీ వస్తున్నారు సార్. వాళ్ళందరికీ సరే విండో ఉండలేదు, ఎందుకంటే ఆ గేట్ దాటి లోపల రాలేదు వాళ్ళు. అంటే టుడే ఒకటి ఉంది సార్, అసలు ఎవరు అవసరం ఎవరికి లేదు ఈరోజు ఇది క్రియేటివ్ అంటే కథల్లోని. బికాజ్ వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా అందరూ బాండ్ ఇట్ ఈస్ రీచింగ్. అందరూ తీయలేరు కదా, అందరూ తీయలేరు. బట్ ఆ ఎఫర్ట్ వరకు చేసుకోగలిగితే వాళ్ళకే తెలుస్తుంది వాట్ ఈస్ ద ఇదే అనేది. జడ్జ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీ యాక్చువల్లీ. మొన్న ఒకళ్ళు ఇంకా గమ్మత్తైన ప్రపోజల్ పెట్టారు, నాకు ఫోన్ చేసి సార్ మీకు కథ వినిపించారు సార్. నేను విన్నాండి, ఇదే చెప్పాను. ఆ భయమే నాకు లేదండి, మీరు వినడం పర్లేదు అని. నేను విన్నానంటే ఎందుకు విన్నానంటే అతను చెప్పాడు, మీరు కథ వింటే ఒకవేళ మీకు నచ్చితే నేను ప్రెస్ మీట్ పెట్టి మూర్తిగా కథ చెప్పాను, ఆయనకు నచ్చింది, ఈ కథ ఈ లైన్ నా దగ్గర ఉంది అని జనరల్గా జనాలకు ఆఫర్ ఇస్తాను ఇండస్ట్రీ వాళ్ళకి అంటారు. ఇవన్నీ జరిగే పని కాదు, ఇవన్నీ జరిగే పని కాదు. మీరు వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళి గీతాలోనో అన్నపూర్ణలోనో ఎక్కడో ఒకటి చెప్పండి, వింటున్నారు. ఇప్పుడు ఇదివరకు మరి అంత డోర్లు మూసేయడం లేదు ఇప్పుడు. లేదండి, వీఆర్ ఆల్సో మేకింగ్ ఫ్యూ బ్యాచెస్. అంటే ఇప్పుడు చాలా మందిని కూడా ఆల్రెడీ మీరు చూసారు కదా, చాలా టీమ్స్ డెవలప్ చేస్తాం. ఇది కథలు మీరు ఒక స్టెప్ బై స్టెప్ సెట్ చేయండి సార్. టీం చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు చాలా మందిని సెట్ చేస్తాం, మీకు తెలుసుంటుంది. ఇప్పుడు బాగుంది ఎలా అంటే ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా మీ దగ్గర ఒక 100 మంది వచ్చేస్తారు గేట్ దగ్గరికి కథలు పట్టుకుని, బాబు నువ్వు వచ్చే నెల 1 రా, వచ్చే నెల 2 రా, వచ్చే నెల 3 రా అని చెప్పి ఒక్కొక్కరిని వచ్చి కథ విని వాళ్ళకి అఫీషియల్గా ఎస్ఆర్ నో చెప్పి అక్కడి నుంచి నేనింటూ అవుతుంది. బట్ టీమ్స్ని అయితే పెట్టుతున్నాను, పెట్టి డెవలప్ చేస్తున్నాను. ఆ టీమ్ని ఆఫ్ కోర్స్ అది డెవలప్ చేస్తున్నాను. అన్ని కథలు వినలేరు కదా. లేదండి, అంటే నేను కూడా హానెస్ట్గా చెప్పాలంటే మధ్యలో 2 years కథలు వినలేదు నేను కూడా, 1-2 years. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 3 months నుంచి వింటం మొదలెట్టాను. తండేలు రిలీజ్ అయిపోయిన కాడి నుంచి వింటం మొదలెట్టాను. అప్పుడు ఏమైందంటే నాకు మీరు తెలుసు కదా, అప్పుడు ఇంచుమించు 6 నెలలకు సినిమా రిలీజ్ చేసుకుంటూ వచ్చా. అప్పటికే టూ మచ్ ప్రొడక్షన్లో ఉండి కోవిడ్ తర్వాత మీరు రిలీజ్ చేసిన సినిమాలు ఎవరు రిలీజ్ చేయలేదు. సో అందుకని నేను తారాజోలు అట్టించి వదిలినట్టు ఎవ్రీ 3 నెలలకు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వచ్చు. అందుకనే అండి ఇప్పుడు తండేల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కంటెంట్ వింటూ మొదలెట్టాను. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది, అది గీతాలో చేద్దామా, జేటూలో చేద్దామా, బీవీలో చేద్దామా. బీవీలో కూడా మీ మిత్రబృందం చాలా ఉంది, అంతమందితో సిండికేట్ అవ్వలేరు. మ్యాక్సిమం ఒక 4గురితో సిండికేట్ అవుతారు. అవును, రూపాయి 4 ఆటలు చేసి 4గురితో సిండికేట్ అవుతారు. సో ఈ డైలమా కొంచెం అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎనీథింగ్ ఏదొచ్చినా నేను అరవింద్ గారికి చెప్తాను ఫస్ట్. అది ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ డెడికేటెడ్ టు దట్. కొన్ని ఏమవుతుందంటే అరవింద్ గారికి అరే ఇది వద్దురా, నీకు నచ్చితే నువ్వు చేసుకుంటాడు. ఆయన కావాలంటే గీతకు ముందు ఇచ్చేస్తారు ప్రయారిటీ గీత ఆల్వేస్. గీత 2 ఇచ్చేస్తాడు, 2 ప్రయారిటీ ఇచ్చేస్తా. అక్కడ 2 వద్దంటేనే గీత జీ అని G2 అని ఒకటే. ఆయన ఏంటంటే రేంజ్ని బట్టి దేంట్లో చేయాలనేది డిసైడ్ చేస్తారు. లేదంటే ఇక్కడికి వస్తుంది. లేదంటే నాకు నచ్చింది బాగా, ఆయనకు ఒక్కోసారి ఏంటంటే ఇది ఇప్పుడు వద్దులేరా ఈ టైప్ అంటారు. అట్లాంటివి కానీ ఇవి కానీ తీసుకుంటారు. రెండోది ఏంటంటే దానికన్నా కూడా మెయిన్ నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు సినిమా తయారు చేసేసుకుని
వాళ్ళు ప్రాజెక్ట్ రెడీ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటారు, చేసుకుని నువ్వు ఉండాలరా కంపల్సరీ అంటారు. అది అక్కడ బీవీ ఈజ్ ద ఇది, అది మెయిన్ పర్పస్ అదేనండి. సో అయితే మొత్తానికి మీ సిండికేట్ సినిమాలో బీవీ అయితే మస్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు గీతా నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఇప్పుడు రాబోతుంది. విత్ ఇన్ 4 monthsలో మంచి సర్ప్రైజ్ ఇస్తాం. 4 monthsలో సర్ప్రైజ్ ఇస్తాం. ఆల్రెడీ అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఒక 4 monthsలో ఏంటి త్రివిక్రమ్ గారు బన్నీ సినిమానా? ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తాం. అది బన్నీతోనేనా? అది కూడా ఏమండి ఇస్తాను, ఒక 4 months ఆగండి. ఆ చిన్న లీడ్ ఇవ్వండి, ఒక 4 months ఆగండి సార్, చేద్దాం. అంటే మీరు బన్నీతో కాదని చెప్పాలి. అరవింద్ గారు ఇప్పుడు నన్ను చంపేస్తారు. అరే ఇప్పుడు అట్లాంటి పెద్ద విషయాలు ఆయన నోట్లోంచి రావాలి. ఇప్పుడు అవి నేను ఇచ్చేసాను అనుకోండి, ఇంకేం లేదు, నన్ను 2 బుల్లెట్లతో కలిచేస్తాడు ఆయన. అది త్రివిక్రమ్ గారు బన్నీ సినిమా ఇప్పట్లో లేదని అనిపిస్తుంది. ఏమండి బన్నీ త్రివిక్రమ్ గారి సినిమా ఇప్పట్లో లేదని అనిపిస్తుంది సార్. వాళ్ళిద్దరికి ఉన్నంత అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరికి ఉన్నంత క్లారిటీ, వాళ్ళిద్దరు ఏ రోజు చెప్తే ఆ రోజు నేను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది. వాళ్ళిద్దరు చెప్పాలి మాకు. ఏమండి మరి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? వాళ్ళిద్దరు చెప్పాలి మాకు, ఇది అయిపోయింది కథ, అంతా అయిపోయింది, అంతా ఫిక్స్ అయిపోయింది, స్టార్ట్ అనేది. అంతే, అది 100% వాళ్ళిద్దరి మీదే అది డిపెండ్ అవుతుంది. అది మరి త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ సినిమా అనేది తెగ అనిపిస్తుంది. ఏమో నాతో అయితే ఇప్పుడు ఏం డిస్కస్ చేయలేదు. ఇది ఇష్యూ వచ్చింది అది ఇంకా నాతో ఆయన పర్సనల్గా ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇంకా ఇక మీదట మీ బేస్ అంతా బొంబాయిలో ఉండబోతుందా? ఈ కొంచెం ఈ అట్లీ గారి సినిమా వరకు నాకు కూడా అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది నేను నేర్చుకోవడానికి కానీ ఇది, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అందుకని కొంచెం ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేస్తున్నాను టు లెర్న్ ద థింగ్స్. అది నేర్చుకుంటే నెక్స్ట్ 10 yearsకి ఒక అప్డేటెడ్ వెర్షన్లో ఉంటాను మళ్ళీ. అవునా? అది ఏంటి జానర్ అంటే చెప్పగలరా ఒక్క లైన్లో? కథ ఏం చెప్పక్కర్లేదు. NDA అగ్రిమెంట్ ఉంది సార్ నాకు, అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. అవును, జానర్ అడిగాను అంతే. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంటే దానికి సంబంధించి ఏం మాట్లాడినా సన్ పిక్చర్సే మాట్లాడాలనేది నాతో సైన్ చేయించుకున్నారు క్లారిటీగా. నిజంగానే దట్ ఈస్ ట్రూ. అది ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడుతుంటారని వాళ్ళకి అనుమానం. వాళ్ళకి ఏంటంటే గమ్మున ఈయన నా సినిమాల ప్రమోషన్స్ ఉంటాయి, గీతార్ట్స్ ప్రమోషన్స్ ఉంటాయి, లేదంటే వేరే ఫ్రెండ్స్ ప్రమోషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టేజెస్ మీద ఉంటాం కదా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు నాతో NDA చేయించేసుకున్నారు వాళ్ళు. అది కొన్ని ఎన్ని రోజులు పడుతుంది ఆ సినిమా థియేటర్లో రావడానికి? ఒక అంచనా ఉందా? మినిమం ఇక్కడి నుంచి అయితే 1 year పైన పడుతుంది. 1 year పైన పడుతుంది. అంటే ఇది 27లోనే చూస్తాం. చెప్తా తెర మీద చూడాలంటే మేము 27 దాకా వెయిట్ చేయాలి. సన్ పిక్చర్స్ చెప్తుంది కదా, సన్ పిక్చర్స్ చెప్తారు కదా వాళ్ళు. ఇంకా సార్ ఏంటి అసలు మీరు ఈ మధ్యన ఎక్కడ చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, ట్విట్టర్లో ఎందుకు ఈ థియేటర్ల ఇష్యూని తెగ టచ్ చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీకు తెలుసు మోతి గారు, ఇప్పుడు నిజంగా ఆ ఫీల్డ్లో ఒక 10-15 years నుంచి ఉన్నాం. దాంట్లో బాధకాలన్నీ కూడా మనకు తెలుసు. అండ్ ఒక రకంగా నేను కూడా లాస్ అవుతున్నా అటు సైడ్, యాజ్ ఎ ఎగ్జిబిటర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా లాస్ అవుతున్నా. 2 సైడ్లు లాస్ అవుతున్నాం. సో అండ్ ఇప్పుడు ఉన్నదేమో ఒక టిపికల్ సిచ్యువేషన్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా టిపికల్ సిచ్యువేషన్. థియేటర్లు కూడా ఉన్నాయి కదా? అవును, థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి పోర్షన్లు ఉన్నాయి మీకు. 2 sides ఉంది. పాత్రాభినయం, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ 3 ఉన్నాం. పొరపాటు ఏ సినిమాలో కనపడలేదు కానీ కనిపిస్తే యాక్టర్గా కూడా ఉన్నది 6 చేశారండి. సో నాకేమనిపించిందంటే కోర్ ప్రాబ్లం వదిలేసి మిగతా అన్ని చుట్టూరు తిరుగుతున్నాము అనేది అనిపించే మొన్న ట్వీట్ చేసింది కూడా నేను. కోర్ ప్రాబ్లం ఏంటి? జనాలు థియేటర్ రావట్లేదు, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఏదో ఇప్పుడు నేను అదేదో అద్భుతం జరిగిపోతుంది, లేదా మనం ఇలా చేస్తే పరిగెట్టుకు వచ్చేస్తారు అన్నట్లేదు, కానీ అట్లీస్ట్ అది రిపేర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నప్పుడు కొన్ని వ్యాపారాల్లో కనుమరుగు అయిపోతూ ఉంటాయి. ఆ మరుగు అవుతున్నప్పుడు కనుమరుగు అవుతున్నప్పుడు జాగ్రత్త పడాలి, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూసుకోవాలి మనం. అది వదిలేసి ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ నుంచి దీంట్లో ఇప్పుడు పావలా వస్తే దీన్ని నువ్వు ఎంత తీసుకొని నేను ఎంత తీసుకుంటున్నారు, కానీ అసలు దాన్ని కొంచెం ఇట్లా 2-3 steps తీసుకుంటే ఇది ఎక్స్టెండ్ అవుతుంది కదా అనేది వదిలేస్తున్నాం అందరూ. దాని గురించి నేను ఎక్కువ బాధపడి నేను ట్వీట్ చేసింది అది. అసలు సార్ ఎప్పుడు కూడా చేంజ్ అనేది ఒక అనివార్యం, ఇన్వెటబుల్. అది ఇప్పుడు రిక్షాలు, ఆటోలు సొంత కార్లు వచ్చాయి. అవును, ఊబర్ వచ్చింది, ట్యాక్సీల ప్లేస్లో ఊబర్, ఓలా వచ్చేది. ఇలా ప్రతి తోట ఒక చేంజ్ వస్తుంటుంది. బట్ సేమ్ టైము కొంత మార్కెట్ అయితే మాత్రం ఆ చేంజ్ అయినా మిగిలి ఉంటుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ బదులు ఈ పేపర్లు వచ్చాయి, ఈ పేపర్లో వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాగా. బట్ బేస్గా కొంత మిగులుతుంది. సో ఇప్పుడు ఆ కొంత మిగిలిన దాన్ని కోసం ఇప్పుడు ఎలాగన్నది. అవును, అంటే ఇది ఇక్కడ ఏంటంటే సార్
దీంట్లో మీరు అన్న దాంట్లోకి దీనికి చిన్న చేంజ్ ఏంటంటే ఎనీ వ్యాపారం మారుతుంది డ్యూరింగ్ ద ఇయర్. అలాగే ఇప్పుడు సినిమా వ్యాపారం కూడా మారుతుంది. ఇప్పుడు డిజిటల్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఒకప్పుడు మన ప్రొజెక్టర్స్ ఉండేవి, దాని నుంచి తర్వాత డిజిటల్ ప్రొజెక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లాగే సినిమా స్క్రీన్ నుంచి ఇప్పుడు టీవీలోకి వచ్చేసింది సినిమా అనేది. బట్ థియేటర్స్ మీరు చూస్తే ఆన్ ద హిస్టరీ ఒక 500 మందో 300 మందో 200 మందో కూర్చొని చూస్తాం అనే కల్చర్ అయితే పోదు. బట్ దానికి ఏంటంటే మనం ఎక్కడ పోగొట్టేస్తున్నాం అంటే ఆ కల్చర్ని మన చేతిలో ఉన్నది. ఇప్పుడు కొన్ని మన చేతిలో ఉండవు, ఇది మన చేతిలో ఉంది. ఇది సిస్టమ్ కరెక్ట్ చేసుకుంటే అయ్యేది. ఇప్పుడు ఎట్లాగైతే మీరు అన్నది అనుకుంటే మనం శాటిలైట్ ఫ్రీ చేసిన రోజునే మొత్తం సినిమా థియేటర్లు చచ్చిపోవాలి కదా. మరి ఆ రోజు ఎందుకు చావలేదు? ఈ రోజు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే దానికి అక్కడ స్పాన్ గ్యాప్ ఇచ్చారు. దట్ ఈస్ ద పాయింట్. అప్పుడు ఏంటంటే ఫస్ట్లో ఇచ్చారు. ఫస్ట్లో హిందీ వాళ్ళు ఎట్లాగే 35 డేస్ మీకు గుర్తుందో లేదో 35 డేస్కి ఇచ్చి చాలా దెబ్బతిని తర్వాత మళ్ళీ వాళ్ళ 100 డేస్కి వెళ్ళి వాళ్ళ ఇండస్ట్రీ రివైవ్ అవ్వడానికి 4-5 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఎంత గ్యాప్ ఇవ్వాలనేది మనం ఒక క్యాలిక్యులేషన్ లేక మనకి మొత్తం వ్యవస్థను చంపేసుకుంటున్నాం, థియేటర్ వ్యవస్థను అనేది. అది మన చేతిలో లేకపోతే మనం అవును ఇన్వెటబుల్ అని మీరు ఇది చెప్తున్నారు. మీరు సింగిల్ ఎందుకు అలా ఇచ్చారు మరి? అదే నేను చెప్తున్నా కదండి. ఇప్పుడు నాకు తప్పట్లేదు, నాకే కాదు చాలా మంది వాళ్ళు కూడా తప్పట్లేదు. ఇప్పుడు అది అందరం కలిపి పాడు చేసుకున్న సిస్టమ్, దాంట్లో మేము కూడా ఉన్నాం. నేను ఒక్కడే మహానుభావుడు అని చెప్పట్లేదు. బట్ నేను ఒకటే చేయండి, ఫస్ట్లో గీతార్సి అని 42 డేస్, తర్వాత 35 డేస్కి వచ్చాం. ఇది ఇండస్ట్రీ అంతా 28 డేస్ ఇస్తున్నప్పుడు కూడా నేను 35 ఫైట్ చేశాను ఇంకా అట్లీస్ట్ అని. ఇంకెప్పుడైతే 35 అసలు మేము తీసుకోము అన్నప్పుడు, బికాస్ దే ఆర్ గెటింగ్ ద కంటెంట్ ఫర్ ద 28 డేస్, ఇంక నేనేం చేయాలి అక్కడ? నేను సినిమా నమ్ముకోకుండా అయితే కూర్చోలేను కదా దాన్ని కోట్ల రూపాయలు పెట్టి. అందుకే నేను ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాను, బాబు మనం తప్పు చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మీరే అన్నట్టుగా 30 డేస్ కాకపోతే మేము ఏ సినిమా కొనము అని చెప్పి ఓటీటీ వాళ్ళు అందరూ ఇప్పుడు మీరు యునైట్ అయినట్టు వాళ్ళు యునైట్ అయి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, థియేటర్స్ బాగుపడతాయి. ఇప్పుడు వాళ్ళు ప్లాట్ఫామ్ పెట్టుకున్నాక 100% రేట్లు తగ్గిస్తారు. ఇది మనం ఎప్పుడైతే 55 డేస్ అన్నాం 56 డేస్ అన్నాం రేట్లు తగ్గిస్తారు. అది 100% తగ్గుద్ది, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇది థియేటర్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది కొంచెం. ఇప్పుడు అట్లాగే 28 డేస్కి ఇస్తే ఇంకా థియేటర్లు మర్చిపోవడమే. అంటే ప్రొడ్యూసర్లో ఒక రకమైన అబద్ధతా భావం వచ్చింది. థియేటర్ నుంచి ఎంత డబ్బులు వస్తాయి అన్నది అంచనా వేయలేకపోతుంది. వస్తే ఎంతైనా రావచ్చు, లేదా అస్సలు రాకపోవచ్చు. బట్ ఇక్కడేమో ఇంత వస్తుందని క్లారిటీ వస్తుంది. ఓటీటీలో 4 వీక్స్కి ఇస్తే ఇంత వస్తుందని ఒక క్లారిటీ ఉంది. మన సినిమా మనమే థియేటర్ నుంచి ఎంత రాబడుతుందని ఒక అంచనా దొరకట్లేదు సార్. ఇలా టైంలో వచ్చి దాన్ని వదులుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు థియేటర్ అనేది హిట్ అయితే జనాలు అందరూ వచ్చి చూసి మనకు డబ్బులు ఇస్తారు. అవును, మీరు ఓటీటీలో పెట్టారు, అది హిట్ అయినా మీకేం రాదు. ఇప్పుడు ముందు కొంటాడు సినిమా, రైట్? థియేటర్ ముందు కొంటాడు, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇస్తారు. మీకు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా అంతే. ప్రొడ్యూసర్కి ఫ్లాప్ అయితే తగ్గిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది అది సిస్టమ్. థియేటర్లు అలా కదండి, మీకు ఫ్లాప్ అయిన రోజున ఎలాగా ఎంత రావాలో అంతే వస్తుంది. బట్ హిట్ అయిన రోజున ఒక డబ్బులు ఉంటాయి చూసారు థియేటర్లోనే. ఇప్పుడు అదే కదా హిందీలో జరిగేది కానీ మలయాళంలో జరిగేది కానీ. ఈరోజు మలయాళం ఇండస్ట్రీ 250-300 కోట్లకి ఎలా వెళ్ళిపోయింది. గీత గోవిందం మీరు ఎంత వచ్చింది సార్? ఎలాగా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఈరోజు హిట్ అంటే 150 ఈజీగా చేస్తుంది, ఆర్త చేస్తుంది 150 అక్కడ. హిందీలో చిన్న సినిమాలు హిట్ అంటే స్త్రీ 2 ఇట్లాంటి చిన్న సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే హిట్ అంటే 300 కోట్లు 350 కోట్లు 400 కోట్లు చేసేస్తున్నాయి. ఎందుకంటే ఇండియా పెరిగింది ఒక రకంగా, జనాభా పెరగడం కానీ ఇవన్నీ. బట్ మన ఎస్పెషల్లీ మన కొన్ని లాంగ్వేజెస్ తమిళ్ కానీ మన తెలుగు కానీ వచ్చినప్పటికి ఏంటంటే మనం హిందీ వాళ్ళ సిస్టమ్ కరెక్ట్ చేసేసుకున్నారు ఇమీడియట్లీ. అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి జరిగింది అక్కడ బాగా. ఇప్పుడు చాలామంది థియేటర్ జనం రావట్లేదని రకరకాల కారణాలు చెప్పేస్తుంటారు. లిస్ట్ ఆఫ్ కారణాలు ఉంటాయి. టికెట్ రేట్లు అంటారు, క్యాంటీన్ రేట్లు అంటారు, సినిమా బాగుండకపోవడం అంటారు, కంటెంట్ బాగుంటే ఎందుకు రారు అంటారు, క్యాంటీన్ రేట్లు అంటారు, టికెట్ రేట్లు. కానీ చాలా సినిమాలు, చాలా ఎస్పెషల్లీ ఈవెంట్ సినిమాలు ఎంత టికెట్ రేట్ పెట్టినా జనాలు వచ్చారు. పుష్పకి ఓపెనింగ్ ఎలా పెట్టారో తెలిసిందే మీకు స్పెషల్గా, అయినా జనాలు వచ్చారు. కల్కికి వచ్చారు. సో అంటే టికెట్ రేట్లు అన్నది అప్పుడు ఆబ్వియస్గా ప్రైమరీ రీజనా కాదా అన్నది ఒక డౌట్ వస్తుంది. మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై సార్ ఇక్కడ. ఇప్పుడు పుష్ప కానీ కల్కి కానీ ఇవన్నీ అంటే చూడాలి అనే ఒక ఆత్రత జనాల్లో. దానికి గవర్నమెంట్ రేట్లు ఇవ్వకపోయినా కూడా టికెట్ రేట్లు అంతే ఉంటాయి అన్అఫిషియల్గా, మీకు తెలుసు ఆ విషయం. ఇంకా మంచి పని ఏం చేశారంటే అట్లీస్ట్ ట్యాక్స్ అని వెళ్ళింది, గవర్నమెంట్ ట్యాక్స్ అని వెళ్తుంది, అట్లీస్ట్ రేట్ కంట్రోల్ చేశారు ఇంతే అని. ఆ రేట్ కూడా కంట్రోల్ లేకపోతే అది 1000 రూపాయలు 1500 2000 రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. మీకు తెలిసిన విషయం, కొత్తగా చెప్పక్కల.
అది డిమాండ్ అండ్ సప్లై. బట్ యావరేజ్ సినిమాలు కానీ లేదంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలు కానీ చిన్న సినిమాలకు కానీ 100% ఏంటంటే మల్టీప్లెక్సెస్లో అయితే మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. అది నేను హానెస్ట్గా ఓపెన్గా చెప్తున్నాను అది. బట్ అట్ ద సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్లో మరీ తక్కువ ఉంది. ఒకటేమో అక్కడ ఉంది, మరీ తక్కువ ఎందుకు రావట్లేదు జనాలు? చిన్న సినిమా వచ్చింది, మీ సింగిల్ సినిమా ఉంది, బాగుందని పేరు. బట్ మొదటి రోజు ఓపెనింగ్ చూస్తే ఎందుకు దెబ్బపడింది? అదే ఇప్పుడు చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏంటంటే బాగుంది అంటే అదే సింగిల్ సినిమా ఫస్ట్ షోకి చూడండి ఎలా ఉంది. అదే మరి బాగుంది అంటే ఇప్పుడు అటు బయటకు వస్తున్నాడు, బాగలేదు అన్నాడు అనుకోండి, ఫస్ట్ షో ఫుల్ అయిందంటే సినిమా బాగున్నట్టు. ఓకే, గుడ్ సినిమా బాగపోతే అసలు ఫస్ట్ షో ఫుల్ అవుతుంది. రోజు ఫస్ట్ షో ఫుల్ అయిందంటే ఆ సినిమా బాగుందన్నట్టే, బాగున్నట్టే లెక్క అండి. మార్నింగ్ షోతో సంబంధం లేదు. ఇప్పుడు హిందీలో ఉండి చూసారు ఇరువరకు మార్నింగ్ షో ఎంత పెద్ద సినిమా 20% నుంచి అలా రేజ్ అయ్యి బాగుందంటే ఫస్ట్ షో సెకండ్ షో రేజ్ అవుతుంది కదా. సేమ్ అదే పద్ధతి ఇప్పుడు మనకు అడాప్ట్ అయ్యింది. ఎందుకంటే వాడు టాక్ తెలుసుకుంటున్నాడు, బాగుందంటే బాగుందంటే అని స్పెండ్ చేస్తున్నాడు. లేకపోతే ఓటీటీ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది, అక్కడ చూసుకుంటాడు ఎట్లా ఉన్నా కూడా. యావరేజ్ అన్నా కూడా రాడు. ఈరోజు సినిమా బాగుంటే తప్ప మార్నింగ్ షోకి టాక్ డివైడ్ అయిపోయినా బాగాలేకపోయినా ఇంకా కొలాప్స్. మీకు ఫస్ట్ షోకి ఇంకా సర్దేసుకుని వచ్చేయడమే. అంటే మార్నింగ్ షో ఓపెనింగ్ చూసి సినిమాకి బడ్జెట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని అనుకోవడానికి లేదు. వాడు ఆలోచిస్తున్నాడు దాన్ని టాక్ చూద్దాం అని. ఇప్పుడు మార్నింగ్ షోస్ మీకు విపరీతంగా ఫుల్ అవుతాయి. ఏది ఫుల్ అవుతుంది అంటే యాంటిసిపేషను అండ్ కాంబినేషను, ముందు సినిమా ట్రాక్, ఇవన్నీ పెట్టి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మామూలు సినిమాలకి గుడ్ సినిమాస్కి మార్నింగ్ షోలు ఈ రోజులాగా అబ్బో అనేది అది మర్చిపోండి. మార్నింగ్ షో ఓన్లీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అంతే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క సినిమా చూస్తుంటే విపరీతమైన పబ్లిసిటీ జరుగుతుంది. మనకేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎంత బడ్జెట్ వచ్చిన సినిమాకి ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు కనిపిస్తుంది, ఎక్కడ యూట్యూబ్ పెడితే ఈ సినిమా కనిపిస్తుంది, సోషల్ మీడియా కనిపిస్తే ఈ వీడియో. మార్నింగ్ షో చూస్తేనేమో కుల్లా ఉండి టికెట్ తగ్గట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ఫార్మ్ చేయాలి డేట్ అంతే, పలానా రోజున వస్తున్నాం బాబు అని. మార్నింగ్ షోయే మన పబ్లిసిటీ, మార్నింగ్ షో మౌత్ టాకే మన పబ్లిసిటీ. ఫస్ట్ షోకి ఫుల్ అవుతుంది. మ్యాట్నీ విల్ బి ద బ్రిడ్జ్ బిట్వీన్ ద మార్నింగ్ షో అండ్ ఫస్ట్ షో. నీకు బాగుంది, పర్సంటేజ్ పెరిగిందంటే నీ సినిమా బాగున్నట్టు. లేదు అంటే ఓకే, నువ్వు డిసైడ్ అయిపోయి ఇంట్లో హ్యాపీగా వెళ్ళి డిన్నర్ చేసి పడుకోవడమే తప్పితే ఎక్కువ ఆలోచించడం కూడా వేస్ట్, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అక్కడి నుంచి. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ప్రీ పబ్లిసిటీ కన్నా పోస్ట్ పబ్లిసిటీ ఇంపార్టెంట్ ఏమో. మార్నింగ్ షో నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ షో మంచి టాక్ వచ్చి ఫస్ట్ షో ఫుల్ అయిందంటే అప్పుడు మనం దాని మీద గట్టిగా పట్టుకుని మనం ప్రీ పబ్లిసిటీ ఏం చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి పలానా డేట్కి నేను వస్తున్నాను అని. అది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ట్రైలర్ బాగుంటే వచ్చేవారు జనాలు, అరే ఎదిరిపోయిందని. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందంటే ఈ సినిమా ఎలా ఉన్నా ఇలా ట్రైలర్ బాగా కట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓ సినిమాకి ట్రైలర్ చూసి అబ్బాయి ఈ సినిమా ఎప్పుడు చూడాలనిపించిందని పెట్టా. సినిమా వచ్చింది, డిజాస్టర్ అయింది. జనాలందరూ నన్ను వేసుకోవడం మొదలెట్టారు. రే నువ్వు బాగా ఎప్పుడు చూడాలనుందా ట్రైలర్ బాగా కట్ చేసాడు. ఇప్పుడు జనాలు కూడా మితిమీరిపోయారు దాంట్లో, వాళ్ళకి ఐడియా వచ్చేసింది. వచ్చేసి వెరీ క్లియర్గా వీళ్ళు ట్రైలర్ పోస్టర్ ఇవన్నీ మ్యాజిక్లు చేసేస్తారు వీళ్ళు. సో ఫస్ట్ మార్నింగ్ షో బాగుందంటే ఎవడో మనకు చెప్తాడు వెళ్దాం అని. ఇదివరకు ఏంటంటే యావరేజ్ పర్లేదన్నా కూడా వచ్చేవారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే పర్లేదంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వాళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు. ఎగ్జిబిటర్లు అందరూ ఎగ్జిబిటర్లు ఆ గ్రూప్స్లో చూస్తుంటే ఎక్కువ మాట్లాడే మాట ఉంటుంది. థియేటర్లు బాగుపడాలి, బిజినెస్ బాగుపడాలి, టాలీవుడ్ బాగాలంటే ఈ పెద్ద హీరోలు కనీసం ఏడాదికి ఒక సినిమా చేయాలి, లేదా ఏడాది 2 సినిమాలైనా చేయాలి యావరేజ్నా అనేది ఒకటి ఉంది. దీని మీద మేము ఒపీనియన్ ఏంటి? ఏడాది 2 సినిమాలు అనేది తప్పు కలగనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఒక సినిమా వస్తే మాత్రం సిస్టమ్ బాగుంటుంది. ఒక పెద్ద హీరో నుంచి ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఎంటైర్ టాలీవుడ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంత మాట్లాడినా ఏం చేసినా సార్ దే ఆర్ ద రెవెన్యూ పుల్లర్స్, దే ఆర్ ద క్రౌడ్ పుల్లర్స్. అది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఏ హీరోనండి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ చూసే సినిమాకి వచ్చేది. ఈరోజు ఇండస్ట్రీలో మీడియా అవనివ్వండి, లేదంటే 24 క్రాఫ్ట్స్ అవనివ్వండి, మనందరం కూడా 75% దే ఆర్ ద పుల్లర్స్. ఇది ఫ్యాక్ట్. ఇది ఎవరు కాదు సపోర్ట్ చేసేవాళ్ళు మిగతాదంతా సపోర్టింగ్ సిస్టమ్. అంత క్రౌడ్ పుల్లర్స్, అంత రెవెన్యూ పుల్లర్స్ ఎక్కడో 3 ఇయర్స్కో 2 ఇయర్స్కో ఒక్కొక్క సినిమా చేస్తుంటే సిస్టమ్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే సినిమా స్పాన్ పెరిగిపోయింది, ఇది సినిమా సైజులు పెరిగిపోయింది. అట్లాంటప్పుడు అంటే ప్యారలల్ చేయాలి. కానీ ఇక్కడ నాకు అనిపించింది ఎంతసేపు కూడా హీరోలు ఏడాదికో సినిమా చేయాలి, హీరోకి ఏడాదికో సినిమా చేయాలని అంటున్నారు. కానీ డైరెక్టర్లు మినిమం ఏడాదికో సినిమా చేయాలని ఎవరు ఎందుకు అడగట్లేదు సార్? డైరెక్టర్ చేయలేరు. ఎందుకంటే సార్ మీరు ఈవి సత్యనారాయణ గారిని చూసారా సార్? ఆ రోజులు వదిలేసండి అసలు. ఈవి సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా ఇది ఎన్టీఆర్ గారు దాకా వెళ్ళదు సార్. ఈవి సత్యనారాయణ గారు ఓ పక్క నాగార్జునతో సినిమా చేసేవారు, ఓ పక్క ఎల్బీ శ్రీరామ్తో సినిమా చేసేవారు, ఓ
ఒక పక్క శ్రీకాంత్ ఇందాక మీరు అన్నారు చూసారా, చేంజ్ ఈజ్ ఇన్వెటబుల్ అని చెప్పి. ఇప్పుడు అలా చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన పెద్ద సినిమా కాకుండా చిన్న సినిమా కాకుండా ప్యారలల్గా ఆయన అటోటి ఇటోటి ఇలా బంతులు ఇస్తున్నట్టు చేసి ఉండేవారు. కోడి రామకృష్ణ గారు అలాగే చేసేవారు సార్. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. జనరేషన్ చేంజ్ అయింది. ఈ జనరేషన్లో ఇప్పుడు డైరెక్టర్స్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి టెక్నికల్గా కానీ లేదంటే కనుక కథపరంగా కానీ ఇది ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏదో మనం ఫ్రేమ్ పెట్టామా తీసామా డైలాగ్ చెప్పేసాడంటే ఈరోజు కుదరదు. అంతేనా? డైరెక్టర్లు కూడా అంత పెద్ద హీరో లేకపోతే మేము ప్రూవ్ చేసుకోలేము అనుకుంటున్నారా? లేదు, అది లేదండి. ఇప్పుడు ఇవి వాళ్ళతో హిట్ కొట్టాడు, వీళ్ళతో హిట్ కొట్టాడు ఆయన. అలా ఏం లేదు. అలా ఇప్పుడు డైరెక్టర్లు ఎవరైనా అలా హిట్ కొట్టగలరా? 100% కొట్టగలరు. మరి ఎందుకు చేయట్లేదు? బట్ ఒక హీరోతో సినిమా చేయాలంటే వాళ్ళకి 2-3 years పడుతుంది. సినిమా హిట్ అయిన తర్వాత మరో హీరో దొరికేదాకా ఏడాదిన్నర అలా ఇంట్లో కూర్చుంటున్నారు పెద్ద డైరెక్టర్లు. కూర్చుని బదులు రెవెన్యూ షేరింగ్ ఏదో మీరు ఎలా ఉందంటే డబ్బులు ఎక్కువైపోయి ఎవరు బయటకు రావట్లేదు అన్న టైప్లో ఉన్నది. అది కాదు, డబ్బులు ఎక్కువైపోయి కాదు సార్. ఆ పెద్ద హీరో దొరికి ఆ పెద్ద స్పాన్ దొరికితేనే మన సినిమా నిలబడుతుంది అనే ఒక భయం ఉంటుందా పెద్ద డైరెక్టర్ కూడా అని? లేదండి. ఏమవుతుందంటే ఇదివరకు కథలకి చాలా ఈజీ ఉండేది. ఇప్పుడు ఒక కథ రాయాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఆడియన్ ఇదివరకు డైరెక్టర్స్ డిగ్రీలో ఉంటే ఆడియన్ 10th క్లాస్లో ఉండేవాడు. ఇప్పుడు ఆడియన్ పీజీలో ఉన్నాడు. అర్థమైందండి. ఏం సాటిస్ఫై చేయడం థ్యాంక్స్ టు ఓటీటీ. ఆడు ఇంటర్నేషనల్ కంటెంట్ దగ్గర నుంచి పిచ్చక అసలు భయంకరమైన కంటెంట్ చూస్తున్నాడు. ఆనట్లా ఇప్పుడు ఆడియన్ని సాటిస్ఫై చేయాలంటే వీళ్ళు రాసే స్క్రీన్ ప్లే కానీ వీళ్ళు రాసే కథ కానీ లేదా వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాల్సిన మనుషులు కానీ ఇది కానీ వేరే రేంజ్లో ఉంటున్నాయి అన్నీ కూడా. ఎందుకు సార్, ఇప్పుడు కథ అయిపోయాక ప్రీ ప్రొడక్షన్ చేయడానికి వరకు 3 months పట్టింది మాకు. ఇప్పుడు ఒక ప్రీ ప్రొడక్షన్ చేయడానికి ఒక పెద్ద సినిమాకి 6-7 months పడుతుంది. ఇది డైరెక్టర్ మార్నింగ్ 8 to 8 వర్క్ చేస్తే. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇప్పుడు మన దగ్గర Tier 1, Tier 2, Tier 3 ఇలా రకరకాల రేంజ్ హీరోలు ఉన్నారు సార్. మన దగ్గర ఒక 5-6 టాప్ డైరెక్టర్లు ఆ టాప్ హీరోలతోటే ఉండిపోతున్నారు. సో వాళ్ళు 2 ఏళ్ళకి ఒక సినిమా చేస్తే వీళ్ళ టర్మ్ వచ్చేసరికి 4 ఏళ్ళు పడుతుంది సార్. డైరెక్టర్స్ ఫర్దర్గా కూడా అలాంటిది వాళ్ళ దగ్గర బోల్డ్ క్రియేటివిటీ ఉంటుంది, బోల్డ్ వర్క్ ఉంటుంది. కనీసం సుకుమార్ గారు ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ సుకుమార్ రైటింగ్స్ అనేది ఆయన కథ ఇవ్వడమో లేకపోతే ఇన్పుట్ ఇవ్వడంతో చేస్తున్నారు. మిగతా వాళ్ళు అది కూడా చేయట్లే సార్. ఇప్పుడు 100% డైరెక్టర్స్కి స్ట్రెయిన్ ఎక్కువ అండ్ వర్క్ ఎక్కువ ఇప్పుడున్న యాజ్ పరిస్థితుల్లో అయితే. బట్ హీరోస్కి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ హీరోస్కి ఏంటంటే డైరెక్టర్ అనే ఒక పెద్ద సపోర్ట్ ఉంది. సో ఆయన చూసుకుంటాడు ఎక్కువ. హీరోస్కి ఛాన్స్ ఉంటుంది ప్యారల్గా చేయడానికి, డైరెక్టర్స్కి ఛాన్స్ లేదు ఇప్పుడున్న రోజుల్లో. చేయలేరు కూడా. ఎందుకంటే ఈ రోజులాగా ఈ స్పాన్ పెరగడంతో పాటు రెమ్యూనరేషన్లు అబ్నార్మల్గా పెరిగాయి. అది హీరోలో ఉండండి, డైరెక్టర్లో ఉండండి పెరిగాయి. సో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ రావాలంటే ఆ రేంజ్ సినిమానే చేయాలి సార్. రెమ్యూనరేషన్ పెరిగినాయి అంటారు. ఇప్పుడు ఇదివరకు ఇయర్కి ఒక సినిమా చేసే డైరెక్టర్ ఇప్పుడు 3 years చేస్తున్నాడు. అవును, 3 years చేస్తున్నాడు. అవును, తప్పట్లేదు అతనికి. 3 yearsకి ఆ 3 సినిమాల బదులు ఒక సినిమాతో వస్తుంది అంతే. అదే పెరిగింది తప్పితే. అవును, ఇప్పుడు నిజంగా ఇదే రెమ్యునేషన్ ఈ రోజులో సంవత్సరానికి ఒక సినిమా చేసేస్తుంటే వాళ్ళకి బోలంత మిగులుతుంది. ఇప్పుడు ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మాకుందండి త్రివిక్రమ్ గారి సినిమా చూడాలనిపిస్తుంది, బన్నీ సినిమా ఎలా చూడాలనిపిస్తుంది, ప్రభాస్ సినిమా చూస్తుంది, హీరోల సినిమాతో పాటు డైరెక్టర్ సినిమా కూడా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరు కారం తర్వాత ఆయన బన్నీ కోసం ఎంతవరకు వెయిట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అట్లేదాకా ఆయన వెయిట్ చేయాలి. సో త్రివిక్రమ్ గారి సినిమా చూడాలనే కోరిక సేమ్ హీరోల సినిమాలు చూడాలని కోరికలాగే మిగిలిపోతుంది 2-3 ఏళ్ళ దాకా. బట్ వాళ్ళు ఒక మిడ్ రేంజ్ హీరోని తీసుకున్నాం, లేకపోతే ఒక కొత్త వాళ్ళందరినీ తీసుకుని ఇగో నేను సరదాగా కొత్త వాళ్ళతో నేను ప్రెజెంట్ చేస్తున్నాను చేస్తే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు మీకు పెద్ద హీరోతో త్రివిక్రమ్ సినిమా తీస్తే ఉండే ఫ్రీడమ్ వేరు, అందరూ కొత్త వాళ్ళతో తీసుకొచ్చి ఆయన రైటింగ్ కానీ ఆయన దీనికి కానీ ఇది నాట్ ఓన్లీ త్రివిక్రమ్, చాలామంది పెద్ద దొరికి ఫ్రీడమ్ వేరు. ఎందుకు వాళ్ళు ఆ దిశగా ట్రై చేయట్లేదు అంటే ఒకటి సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఒక సినిమా రాయాలన్నా తీయాలన్నా కూడా ఇదివరకు అంత ఈజీగా లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్, అది పెద్ద స్పాన్ ఈవెంట్ ఫిల్మ్కి అయితే కావాలి. ఈవెన్ చిన్న సినిమాలో ఫ్యామిలీ ఫిల్మ్ ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేయడానికి సార్ చూస్తున్నారు కదా, తమిళనాడు నుంచి మలయాళం నుంచి చిన్న సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు ఎన్ని రోజులు ట్రై చేశారు, ఎన్ని రోజులు పట్టింది వాళ్ళ సినిమా తీయడానికి. అసలు వాళ్ళ కాన్సెప్ట్ చూస్తుంటే ఆశ్చర్య ఇలాగ సినిమా ఏంటారు బాబు. ఎందుకంటే వాళ్ళు రాయడానికి చాలా టైం తీసుకుంటారు సార్. ఈవెన్ అది మలయాళం అయినా తమిళ అయినా కూడా రాయడానికి చాలా టైం తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే మేకింగ్ ఫాస్ట్ చేస్తారు. మన దగ్గర కూడా కొన్ని మంచి మంచి సినిమాలు చిన్న వచ్చి కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్లు అయిపోతున్నారు. ఇప్పుడు విరూపాక్ష తీశాడు, ఆయన ఇప్పుడు ఎంత పెద్ద స్పాన్ తోటి చైతన్య గారు ఇలాగా
ఇప్పుడు సామాజిక తీశారు, మీ సింగిల్ తీశారు, వీళ్ళంతా పెద్ద అయిపోతున్నారు, కొత్త కథలు తీసుకొస్తున్నారు. లేదండి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్లు పెరగాలి సార్. మనకి డైరెక్ట్లు పెరిగితే ఆటోమేటిక్గా హీరోలకి ఎక్కువ వర్క్ దొరుకుతుంది, అలాగే సినిమాలు ఎక్కువ జరుగుతాయి. డైరెక్ట్లు పెరగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పీడప్ చేసుకోవాలి మనం. ఓవరాల్గా స్పీడప్ చేసుకోకపోతే మాత్రం థియేటర్లు దెబ్బతింటాయి. అదే మళ్ళీ ఇందాక వచ్చింది మొత్తం ఎవరైతేనేమి సినిమాలు వేగంగా బయటకు రావాలి. బయటకు సినిమా అయినా పెద్ద సినిమా అయినా బయటకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు జనాలకి సినిమాలు పడుతుంటే వాళ్ళు థియేటర్ వైపు వస్తారండి. ఇప్పుడు అంతే కదా ఏదన్నా సరే. ఇప్పుడు ఎప్పుడైతే థియేటర్ల నుంచి కొంచెం ఆడియన్స్ దూరం వెళ్తాడో అటు స్లోగా వేరే మీడియంస్కి అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు అట్రాక్ట్ అయిపోతే అంటే అందరూ ఏంటంటే ఏముంది పెద్ద హీరో సినిమా వస్తే జనాలు వచ్చేస్తారు కదా, చూసేస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు. కానీ స్లోగా మాత్రం సిస్టమ్ మీరు ఎందుకు పర్సంటేజ్ సిస్టమ్కి అనుకూలంగా సంతకం పెట్టమంటే కృష్ణా జిల్లాలో సంతకం ఎందుకు పెట్టలేదు? అది ఓపెన్గా చెప్పాను సార్. ఇప్పుడు థర్డ్ వీక్ 70-30 అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. 50-50 ఉండాలి. చిన్న సినిమాలకి నేను ఓపెన్గా హానెస్ట్గా చెప్తున్నాను, నేనే ఎగ్జిబిటర్ని. అవును. బట్ చిన్న సినిమాలకి ఇప్పుడు నువ్వు 3వ వారం ఆడుతున్నావు అంటే చిన్న సినిమా ఎంతో కొంత హిట్ అయితే ఆడుతావు కదా. ఆడుతున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక 70-30 అనేది ప్రొడ్యూసర్ మరీ తక్కువ వెళ్తుంది. నెట్ అసలు వీక్లీ ప్రొడ్యూసర్గా మీరు చెప్పేది 30 ప్రొడ్యూసర్కి వెళ్తుంది థర్డ్ వీక్. నేనేమన్నా అంటే నెట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 50 నువ్వు తీసుకో, 50 ప్రొడ్యూసర్కి. అంతే తప్పితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి సెకండ్ వీక్లో రేజ్ అయ్యి ఉంటాయి, థర్డ్ వీక్లో కొంచెం బాగా డీసెంట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు హిట్ అని కదా ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేయాలి కదా. అట్లీస్ట్ 50% అని ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. ఈవెన్ ఐఎమ్ ఎగ్జిబిటర్, నా మోర్ దెన్ సినిమాల కన్నా కూడా ఎక్కువ నాకు ఎగ్జిబిషన్ ఇదే ఉంటుంది. ఈవెన్ నాకు అదే దాని మీద నేను ఆగిన ఆ రోజు సైన్ చేయడం తప్పితే ఒక ఎమికబుల్ అయితే పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురావాల్సి వస్తుంది. అదేంటంటే ఒక ఎమికబుల్, ఒక కరెక్ట్ ప్లానింగ్, ఒక కరెక్ట్ ఫార్ములా ఉండాలి తప్పితే బికాజ్ ఇప్పుడు ఉన్న సిస్టంలో అయితే పాపం ఎగ్జిబిటర్స్ కూడా పవర్ బిల్స్ కట్టే పరిస్థితి కూడా లేదు ఎగ్జిబిటర్స్కి. నేను విన్నాను హిట్ అయిన సినిమాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సింగిలే కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా సినిమా కావచ్చు, హిట్ అయిన సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి సరిగ్గా డబ్బులు రావటం లేదు. అంటే ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఉన్నారు, ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ ఎగ్జిబిటర్కి సపోజ్ సింగిల్ సినిమా లేకపోతే ఇంకో సినిమా కొంచెం బాగా ఆడింది, 2 వారాల పాటు ఆడింది, కొంత డబ్బులు వాళ్ళ దగ్గర చేరాయి, వాళ్ళు ఎంతో కొంత అడ్వాన్స్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారు, మిగతా డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి సెట్ చేయాలి, జిఎస్టీలు షేర్లు అన్ని పోని కట్టేసి ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చాలా స్ట్రగుల్ అవుతున్నా షేర్స్ ఇవ్వడానికి. నేను కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక థియేటర్ మెయింటెనెన్స్ అంటే మినిమం ఒక టౌన్లో, అంటే నేను చెప్పేది ఒక గుడివాడ లాంటి టౌన్లో మేము ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే 5 lakhs మినిమం మంత్కి అవుతుంది. 5 to 5 6 lakhs అవుతుంది, 5.5 lakhs మినిమం అవుతుంది. పవర్ బిల్స్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, మిగతా ఇవన్నీ కూడా 5.5 lakh ఓన్లీ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ద థియేటర్ అవుతుంది. 4 lakhs లేకుండా రన్ చేయలేము థియేటర్ని. సమ్మర్లో అయితే 5 lakhs అవుతుంది. ఇప్పుడు 5 lakhs ఆఫ్ అమౌంట్ని ఇప్పుడు ఎంసీలు ఎంత, 5 రూపాయలు మాకు ఇప్పుడు లేవు ఎంసీలు అసలు పరిస్థితి. అలాగే టికెట్ నుంచి ఆ బుక్ మై షో నుంచి ఏదన్నా వచ్చేది ఒక 5 రూపాయలు 6 రూపాయలు వస్తాయి, బట్ జనాలే రావట్లేదు థియేటర్కి. సో పవర్ బిల్ కట్టాలి. ఇప్పుడు 50% ఎగ్జిబిటర్కి 50% డిస్ట్రిబ్యూటర్కి అన్నప్పుడు పవర్ బిల్ కూడా డబ్బులు ఉండట్లేదు థియేటర్స్లో. నేను నిన్న మొన్న ఈస్ట్ గోదావరిలో చాలా సినిమా కలెక్షన్స్ చూస్తుంటే రోజు మొత్తం మీద 10,000 రూపాయలు ఉండట్లేదు. మీరన్న 50% షేరింగ్ మేము ఆడుకున్న 5,000 రూపాయలు, 35,000 రూపాయలు వీక్లీ రెంట్ వచ్చినట్టు. ఎక్కడి నుంచి రన్ చేస్తారు? 35,000 అంటే 1,40,000 per month వచ్చినట్టు. మీరు చెప్పిన ఈ 5.5 లక్షలు ఎక్కడ? ఈ 1,40,000 సార్ ఒక టౌన్లో థియేటర్ రన్ అవ్వాలంటే మినిమం ఏసీ థియేటర్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే 500 to 600 యూనిట్స్ ఓన్లీ ఏసీకి అవుతుంది ఈరోజు. ప్లస్ క్యూబ్ బల్బు. ఈ కరెంట్ ఛార్జీలు పెరిగాయి అనేది నిజమా అబద్ధమా? కరెంట్ బర్డెన్ పెరిగిందని అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. బట్ ఇది ఫస్ట్ లాస్ట్ 5 years నుంచి కూడా మాకు బర్డెన్ అని కాదు, బికాస్ దట్ ఈస్ ద మినిమం రేట్ దే ఆర్ అప్లయింగ్. ప్రతిదీ ఏసీ కదా ఇప్పుడు. ఇన్కమ్ పోయింది, ఇన్కమ్ వచ్చుంటే అసలు ఇదివరకు కరోనా ముందు నథింగ్ మాకు ఇది. సరే అదే కాదు సార్, మొత్తం థియేటర్ కలకల్లాడుతూ ఉంటే, కూల్ డ్రింకులు గలగల్లాడుతుంటే, సమోసాలు అమ్ముడవుతుంటే, పార్కింగ్ ఉంటే, ఏ సమస్య లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమాలు లేవు, జనాలు లేరు, అన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. ఆ ఎడిషనల్ ఇన్కమ్ రావట్లేదు, ఈ ఇన్కమ్ తగ్గిపోయింది. అది కరెక్ట్గా చెప్పారు, అక్కడ లెక్కలు తేలుతాయి. ఎందుకంటే సినిమాలు లేవు, జనాలు లేరు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వీటిని సెటరేట్ చేయడానికి రండి, అసలు ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసి రండి, దానికి ఏదైనా గవర్నమెంట్ వైపు నుంచి సాయం చేయడమా,
కరెంట్ సబ్సిడీ ఇవ్వడమా అన్నది ఇప్పుడు లాంగ్ పెండింగ్ ఇష్యూ. అవును. దీనికి ఎందుకు ఎవరు వెళ్ళరు? ఇలాంటప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకే. ఆయన మీటింగ్ పెట్టి మరీ పిలిచారు. నేను ఛాంబర్లో కూడా అడిగాను. అడిగితేనేమో వీళ్ళు ఏంటంటే లేదు దానికి ఒక కమిటీ వేసి అన్నీ వేసి వీళ్ళు ఏదో చేయాలి ప్రాసెస్, ఏదో ఇప్పుడు జరుగుతుందంట. అది కూడా జరిగి ఎందుకంటే ఇప్పుడు రెండు ఫ్రెండ్లీ గవర్నమెంట్స్. కరెక్ట్. మేజర్ ఇష్యూ కరెంట్ కదండి. అది కనుక గవర్నమెంట్ నుంచి కొత్త సబ్సిడీ వచ్చింది అనుకోండి, అంటే రేట్ తగ్గించారు అనుకోండి, చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అంటే దానికన్నా కూడా ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సెస్, అసలు అవన్నీ నథింగ్ సార్. నిజంగా చెప్పాలి, దానికి అన్నిటికన్నా కూడా మెయిన్గా కరెక్ట్ చేసుకోవాల్సింది జనాలు రప్పించడం అనేది కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు జనాలు రాకుండా గవర్నమెంట్ మనకి ఎంత తగ్గించినా కూడా వ్యాపారం నిలబడదు. ముందు జనాలు వస్తే ఎన్నైనా నిలబడతాయి. వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది అసలు ఆ పిల్లి మెడలో గంట కట్టడం అన్నది అయ్యే పనేనా? 8 వారాల దాకా ఓటీటీకి ఇవ్వద్దు అనేది. హిందీలో సక్సెస్ అయ్యారు కదా. హిందీలో ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎగ్జిబిటర్ నిలబడ్డాడు అక్కడ. ఎగ్జిబిటర్ చాలా గట్టిగా నిలబడ్డాడు. నువ్వు 3 వారాలకు 4 వారాలకు ఇచ్చుకో, నేనేమన్నా, బట్ నేను ఎంత పర్సంటేజ్ ఇస్తాను. నువ్వు 6 వారాలకి ఇస్తే నేను ఎంత పర్సెంటేజ్. ఇక్కడ చేద్దామంటే మీరందరూ కలిసి వాళ్ళు పాపం ఇది ఫెయిల్ చేశారు కదా వాళ్ళ ఉద్యమాన్ని. పాపం ఎవ్వరు ఫెయిల్ చేయలేదు అసలు. ఎగ్జిబిటర్లు ఎక్కడ చేశారు ఉద్యమం? దానికి ఏం చేయలేదు ఎగ్జిబిటర్లు. ఇప్పటివరకు ప్రొడ్యూసర్లే మాట్లాడారు కానీ 8 వీక్స్ అని చెప్పి. ఎగ్జిబిటర్లు ఎప్పుడు మాట్లాడలేదు 8 వీక్స్ అని. ఇక్కడ అసలు మన దగ్గర ఎగ్జిబిటర్ లేరు, అంతా ఉన్న వాళ్ళంతా కూడా. మీరే మొన్న లెక్కేశారు కదా, ఎన్ని థియేటర్లు ఓనర్ల దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, మీరు లెక్కేసి పెట్టారు కదా. 253 వేసారు అవుట్ ఆఫ్ 1500. మిగతా ఎన్ని ఎక్కడ ఉన్నాయి? 1500లోంచి 253 తీసేస్తే 253 కదా మీ లెక్క. తీసేస్తే 1250 థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళంతా ఆర్గనైజర్గా లేరు. అది అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఆర్గనైజర్గా లేరు. ఇప్పుడు ఈస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి, కృష్ణాలో అసోసియేషన్ ఉంది, వెస్ట్లో అసోసియేషన్ ఉంది, అన్నిట్లో అసోసియేషన్ ఉంది, అన్ని దిక్కున అసోసియేషన్ ఉంది. అది మినిమం. అది ఇది ఎగ్జిబిటర్ గట్టిగా నిలబడి ఎవరు బాబు ఇదిగో నువ్వు 4 వారాలకి ఇస్తే నేను ఇంత ఇస్తాను పర్సంటేజ్, 8 వారాలకి ఇస్తే నేను ఇంత ఇస్తానంటే ఎవ్రీ ప్రొడ్యూసర్ లైన్లో పడతాడు వచ్చి. అది చేయరు వీళ్ళు. బంద్ అన్నట్టుగా కాకుండా మేము ఇలా డిసైడ్ చేసుకున్నాం, ఓటీటీకి ఇన్ని వారాలకి ఇస్తే మేము ఎంత పర్సంటేజ్, ఇలా అయితే ఎలా కానీ ఇస్తే అందరు లైన్లోకి వస్తారు. ఎందుకంటే నువ్వు ఎగ్జిబిటర్గా నీ వ్యాపారం పాడైపోతున్నప్పుడు నువ్వు నిలబడాలి. అది కూడా ఎగ్జిబిటర్ కదా మరి. వీళ్ళందరినీ ఒక చెప్పి అలిసిపోయి చిరాకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అంతే. పైగా ఒకళ్ళు డైలాగ్ వేశారు, నేనేదో చెప్తే అబ్బా దాసనారాయణరావు గారు మళ్ళీ వచ్చారు అని డైలాగ్ వేశారు. సరే ఆ డైలాగ్కి సంతోషపడ్డాను కానీ వాళ్ళు ఎటకారం చేసినప్పుడు నాకు చిరాకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. అది ఇది మా దృష్టికి రాలేదు. దాసనారాయణరావు గారు మళ్ళీ పుట్టాడు, ఆయన దేవదాస్ మళ్ళీ పుట్టాడు సినిమా తీశాడు, అలాగే దాసుడు మళ్ళీ పుట్టాడని ఆ డైలాగ్ వేసినోడికి నాకే ఓకే ఆయనతో గౌరవం ఓ రకంగా, బట్ అది అధికారం చేసినట్టుగా చిరాకు వచ్చింది. ఆయన ఉన్ననాళ్ళు ఇండస్ట్రీ సమస్యల మీద చాలా గట్టిగా లేదండి. ఇప్పుడు ఈ ఏరాలో కూడా నిలబడే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు నిలబడుతుంటే 4 చెడగొడుతున్నారు ఇప్పుడు. కానీ అనకూడదు. కానీ సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అరవింద్ గారు, వీళ్ళు ముగ్గురు మాట మీకు వస్తే ఇండస్ట్రీ మాట మీకు రాదంటారా? లేదండి, అలాగే లేదు. ఇప్పుడు ఇదివరకు ఒక టైంలో ఏంటంటే ముగ్గురు 3 స్టాల్వర్డ్స్ లేదు మూర్తి గారు. ఇదివరకు ఏంటంటే ముగ్గురు కలిపి ముందు వాళ్ళు ముగ్గురు కూర్చొని ఈ దిశగా మనం తీసుకెళ్దాం మొత్తం ఇండస్ట్రీని. ఏం లేదు, వాళ్ళ ముగ్గురు ఎంత కూర్చున్నా బయటకు వచ్చినట్టుగా అది మాట నిలబడుతూ చెడిపోతుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ బ్యాచెస్ ఇక్కడ. ఒక బ్యాచ్ చేస్తే ఇంకో బ్యాచ్కి నచ్చదు, ఇంకో బ్యాచ్ చేస్తే ఇంకో బ్యాచ్కి నచ్చదు. అది మంచి అయినా చెడైనా సరే అవతల బ్యాచ్ చెడగొడుతుంది. ఇక్కడ కౌన్సిల్ కాస్త యాక్టివ్ గిల్డ్ లాంటిది ఏదో పెట్టారు, తర్వాత మళ్ళీ అందులో ఇంకో గిల్డ్ వచ్చింది. ఇప్పుడు ఆ గిల్డ్లో కూడా రకరకాలు వచ్చినట్టు నేను చెప్తాను కదండి. ఇక్కడ ఏది కూడా అంత గమ్మున అవ్వదు. అది ఎప్పుడు ఒక తాటి మీదకి వచ్చి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మాలాంటి వాళ్ళందరూ నోర్లు మూతుకోవడమే తప్పితే వెళ్ళి వెయిట్ చేస్తున్నాం తప్పితే ఇక్కడ జరిగేది లేదు. ఇక్కడ టాచ్ బేర్ ఎవరు లేరు, రావాలి ఎవరన్నా వెయిటింగ్. ప్రజెంట్ నేను ఓపెన్గా చెప్తున్నాను కదా విషయం. అంటే ఇంక మీ దృష్టిలో ఇంకేంటంటే ఇవన్నీ పక్కన పెట్టి క్వాలిటీ సినిమాలు ఇద్దాం, సినిమాలు చేసుకుందాం. సరే ఈ ఏదో రోజు అందరూ ఇదయిన తర్వాత ఎక్కడక్కడ బాగుపడుతుంది అని చెప్పి వెళ్తామే తప్పితే అందరి కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసరికి అప్పుడు అందరూ జాగ్రత్త పడతారు. ఇప్పుడు మీకు తెలుసు ఈ విషయం ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను, నేను 3 years నుంచి మొత్తుకుంటున్నాను. చెప్తున్నారు ప్రతి స్టేజ్ మీద చెప్పాను, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, దెబ్బతింటాం అని. ఈరోజు వచ్చింది పరిస్థితి అంతా. ప్రెడిక్ట్ చేసింది ఇది 3 years బ్యాకే ప్రెడిక్ట్ చేస్తాం. అప్పుడు ఏమన్నారు, అదేముండదు, అదే థియేటర్ సిస్టమ్ ఎప్పటికీ పోదు, థియేటర్ సిస్టమ్ పోయేటప్పుడు అయితే ఎప్పుడో పోవాలన్నారు. బట్ డిఫరెన్స్ కూడా చెప్పాను నేను చాలాసార్లు, ఇది దెబ్బ పడుతుంది అని. మల్టీప్లెక్స్లు ఏ మేరకు సింగిల్ థియేటర్లు పాటు చేసి అంటారు, దాని ఎఫెక్ట్ ఉందంటారా?
సార్ ఇప్పుడు థియేటర్ అప్గ్రేడ్ అని అవుతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అప్గ్రేడ్ వెర్షనే మల్టీప్లెక్సెస్. ఇప్పుడు ఏంటంటే మల్టీప్లెక్స్ అనేది ఒక ప్రెస్టేజ్ కింద తయారైంది. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్కి ప్రిఫర్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇది కింద ఫీల్ అవుతారు. బట్ సింగిల్ స్క్రీన్స్లో కూడా సూపర్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ విమల్ చాలా బాగా చేశారు. విమల్ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా విమల్కి వెళ్తానికి మల్టీప్లెక్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ కానీ ఇది కానీ అట్లాగే ఏంటంటే మన థియేటర్ని మనం అందంగా తయారు చేయాలి. ఆ థియేటర్కి వెళ్తాం అనేది ఒక ప్రెస్టేజ్ కింద రావాలి. నేను సికింద్రాబాద్లో ఉండేటప్పుడు ట్రివోలి బాగు చేసేదాకా ఇక్కడెక్కడికో సినిమాలకు వచ్చి క్రాస్ రోడ్కి వెళ్ళేవాళ్ళు. ట్రివోలి బాగు చేసిందా ట్రివోలి. ఇప్పుడు బాలన్నారు మీరు అన్నట్టు విమల్ బాగు చేసిందా విమల్కి. అట్లాగే ఏంటంటే సింగిల్ థియేటర్ మెయింటైన్ చేయడం కష్టం కదా. కష్టం అంటేనండి ఇప్పుడు వన్స్ ఆడియన్స్ దృష్టిలో కనుక అరే ఈ థియేటర్లో మెయింటెనెన్స్ బాగోదు, అమ్మ వాష్రూమ్కి వెళ్ళలేము, అబ్బాయి థియేటర్ స్మెల్ అంటే వాడు దూరం. మీరు ఎంత మంచి సినిమా వేసినా ఆ థియేటర్ మీ పద్మప్రియ శ్రీప్రియ ఉంది కాకినాడ, అది మొత్తం రెనోవేట్ చేశారు అప్పుడు 4-5 years బ్యాక్ ఎప్పుడు చేశారు. బట్ అలా చూస్తుంటే రాను మెయింటెనెన్స్ కష్టం అనిపిస్తుంటుంది నేను చూస్తుంటే. అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ అనేది అదే థియేటర్స్తో ప్రాబ్లం అంటే 6 yearsకి మళ్ళీ రెనోవేట్ చేయాలి కంపల్సరీ. మనం 6 years రెనోవేట్ చేయాలి, ఎందుకంటే 100% సీట్స్ పాడవుతాయి, వాష్రూమ్స్ పాడవుతాయి 6 years. వాష్రూమ్స్ స్మెల్ మెయిన్ ఆ థియేటర్లో ఉండే ఒక రకమైన 6 yearsకి పట్టేస్తుంది సార్, గారు పట్టేస్తాయి. పట్టితే 100% 6 yearsకి మొత్తం రెనోవేట్ చేయవలసిందే. మళ్ళీ థియేటర్ నాపి ఒక 2 నెలలు మళ్ళీ అక్కడ ఒక 2 కోట్లు ఖర్చు అవుతుంది మినిమం. సింగిల్ స్క్రీన్ అంటే 1.5 కోటి మినిమం ఖర్చు అవుతుంది చేయాలంటే. సో థియేటర్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ దట్ ఈజీ అండి. ఇప్పుడు అందరూ లీజులు అంటారు. ఇప్పుడు లెస్సీ ఎంతంత పెడతాడు ఒక థియేటర్ మీద. అది కష్టం. ఏదో గ్రౌండ్ లీజు ₹1,00,000 ఇచ్చేసి ₹6 లక్షలు మీరు తినేస్తున్నారు అంటే అది తెలివి తక్కుతాను, తెలియని విషయం. ఎంత ఖర్చు పెడతారు గ్రౌండ్ లీజ్ మీద? గ్రౌండ్ లీజ్కి వాడికి ₹1,00,000 ఇచ్చి థియేటర్ మెయింటెనెన్స్కి 5.5 లక్షలు ఇస్తే 6.5 లక్షలు ఇప్పుడు రెంట్ల కింద రావాలి. అది క్యాంటీన్ మీదైనా రావాలి, రెంట్ల మీదైనా రావాలి, పార్కింగ్ మీదైనా రావాలి. అంతే. ఇప్పుడు ఒక మినిమం సౌండ్ సిస్టమ్ వేయాలంటే ఈరోజు 20 lakhs లేకుండా సిస్టమ్ చేయలేకపోతున్నాం. ఆ అట్మాస్కి వెళ్ళాలంటే మినిమం 35 to 40 lakhs అవుతుంది. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే టుడే థియేటర్ అనేది మెయింటెనెన్స్ కానీ బర్డెన్ కానీ చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్లో ఏంటంటే ఎప్పుడైతే ₹100 టికెట్ మీద ఉంటుందో రెంట్ కూడా రావట్లేదు దానికి. బట్ నాకు ప్రొడ్యూసర్ మాట అన్నారు, వాళ్ళకి అంత గిట్టుబాటు లేనప్పుడు వదిలేమనండి, ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు వాటిని, గిట్టుబాటు లేని వ్యాపారం ఎందుకు చేస్తున్నారు, అంత అప్సైడ్ వాళ్ళని వదిలేమని చూస్తాను. వాళ్ళు వదిలేమనంటే వాళ్ళకి ఇవన్నీ ఉట్టి డూబులు తప్ప కాదు. వాళ్ళకి నిజంగా అంత నష్టం అయితే ఎందుకు ఎవరైనా చేస్తాడు, 1 నెల చేస్తాడు, 2 నెలలు చేస్తాడు, వదిలేకుండా ఎందుకు పట్టుకుని చేస్తున్నారు అని చెప్పి ప్రొడ్యూసర్ అన్నారు. దీనికి గ్రిప్ అండి, నేను హానెస్ట్గా చెప్తున్నాను, థియేటర్ల మీద ఎవ్వడికి మిగిలింది గ్రిప్. ఇప్పుడు సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల దగ్గర గ్రిప్ లేకపోతే వాళ్ళకి థియేటర్ దొరకదు, అది ఎంత పెద్ద సినిమా అయినా సరే. అట్లాగే ఈరోజు సినిమా అనేది ఏంటంటే ఒక ఫెస్టివల్ రోజున ఈవెంట్. ఆ ఫెస్టివల్కి 2 సినిమాలు వస్తాయి, 3 సినిమాలు వస్తాయి. మనం మీరు చూసారు కదా నా ఆయ అప్పుడు కూడా. ఇప్పుడు నేను August 15th రిలీజ్ చేస్తాను 24లో. గీతా ఆర్ట్స్ కాకుండా అక్కడ ఎవరైనా రిలీజ్ చేయగలరు? చేయలేదు. ఆయనే అంత చిన్న సినిమా తీసుకెళ్ళి, బికాజ్ ఎందుకంటే మాకు ఆ రోజు గ్రిప్ ఉంది, ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్ ఉంది కాబట్టి రిలీజ్ చేయగలిగాం. ఇప్పుడు అలాగే పెద్ద సంస్థలు ఏం చేస్తాయి, థియేటర్స్ లాస్ ఎవరికైనా లాస్ట్ 3 years గ్రిప్ కోసం నష్టం భరిస్తున్నారంటారు. అంతే, ప్రొడక్షన్లో బెనిఫిట్ అవుతారు వాళ్ళు. అదేందండి, ఇప్పుడు సంక్రాంతి రోజున ఎక్కువ థియేటర్లో దొరికితే ఆ ప్రొడక్షన్లో బెనిఫిట్ అవుతుంది షేర్గా. అంతే తప్పితే ఫైనల్ అకౌంట్ మార్చి వచ్చినప్పుడు మాత్రం థియేటర్స్ బిజినెస్ అది సురేష్ బాబు గారు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఇట్స్ ఏ లాస్ బిజినెస్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఇదివరకు ఒకప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కలన్నీ ఎప్పుడంటే బిఫోర్ కరోనా, ఇప్పుడైతే మాత్రం లాస్ బిజినెస్. సో మొత్తానికి అన్నింటిలోనూ కాకలు తీరిపోయి ఉన్నారు మీరు. ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో అన్నింటిలో కాకలు తీరారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త విత్తనం వేసి ఒక చిన్న మొక్కను పెంచడం మొదలు పెట్టారు. దాన్ని గట్టిగా పెంచాలి. ఇది ఖచ్చితంగా ఒక మహావృక్షంగా మారాలి. థ్యాంక్ యూ. మీ నీడలో, గీతా ఆర్ట్స్ నీడలో, అంటే గీతా ఆర్ట్స్ నీడలో బన్నీవాసు పెరిగారు. బన్నీవాసు నీడలో మరికొంతమంది బన్నీవాసులు పెరగాలి. ఏదైనా మూలం అయితే మాత్రం గీతా ఆర్ట్సే సార్. మీరు అలా చెప్తూనే ఉండాలి సార్. ఇప్పుడు లేదండి, మూలం గీతా ఆర్ట్స్, మాతృ సంస్థ గీతా ఆర్ట్స్ అండ్ బన్నీవాసు గీతా ఆర్ట్స్ అనేది బన్నీవాస్ కేర్ ఆఫ్ అల్లు అరవింద్, బన్నీవాస్ కేర్ ఆఫ్ గీతా ఆర్ట్స్, బన్నీవాస్ గీతా ఆర్ట్స్ 2nd floor అనేది ఆల్వేస్. బట్ ఇక్కడ చాలా మంది A to Z కేర్ ఆఫ్ బన్నీవాస్ అని కూడా తయారవడానికి కోరుకుంటాం మేము. 100% తయారు చేద్దామండి. అది థ్యాంక్ యూ సార్. రైట్ సార్, డన్ సార్.